హలో గైస్ అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ మూవీ విత్ వివేక్. ఈరోజైతే నేను ఒక 4 బెస్ట్ రీసెంట్ ఓటీటీ మూవీస్‌తో అయితే మీ ముందుకొచ్చాను. అందులో మొదటిది 'సూక్ష్మదర్శిని' విచ్ ఈస్ యాక్టెడ్ బై నదిరియా అండ్ బసిల్ జోసెఫ్ ఇన్ ద లీడ్ రోల్స్. ఈ మూవీ యొక్క ప్లాట్ లైన్ ఏంటంటే, ప్రియా వాళ్ళ ఇంటి దగ్గర మాన్యువల్ అనే అతను చేరతాడు. అయితే ఆ మాన్యువల్ యొక్క బిహేవియర్ ప్రియాకి ఆడ్‌గా అనిపిస్తుంది. ఇంతకీ అలా ఆడ్‌గా అనిపించడానికి గల కారణాలేంటి? ఇంతకీ ఆ మాన్యువల్ ఏం చేశాడు? అనేదే స్టోరీ లైన్. మూవీ అయితే స్లో పేస్‌లో నడుస్తది. అయినా సరే మనల్ని థ్రిల్ చేయడంలో మాత్రం మాత్రం కూడా వెనకడుగేయలేదండి. ఈ 'సూక్ష్మదర్శిని' మూవీ కంపల్సరీగా చూడాల్సిన సినిమా అండి. ఖచ్చితంగా చూడండి. మీరు ఎంజాయ్ చేస్తారు ఈ మూవీని. మూవీలో ఎటువంటి అడల్ట్ కంటెంట్ లేదు. హాట్‌స్టార్‌లో తెలుగులో కూడా అవైలబుల్‌గా ఉంది. ఇంకా మన లిస్ట్‌లో అయితే సెకండ్ మూవీ వచ్చేసి 'కథా కమామీషు'. ఈ మూవీ అయితే ఆహాలో అవైలబుల్‌గా ఉంది. ఇందులో ఒక 4 వేరు వేరు మ్యారీడ్ కపుల్స్ యొక్క జీవితాలనైతే చూపిచ్చారు. ఓవరాల్‌గా ఈ మూవీ అయితే కొంచెం కామెడీతో, మంచి ఎమోషనల్ సీన్స్‌తో ఒక ఫీల్ గుడ్ మూవీనైతే చూసాం గదరా! అని అనిపిస్తుంది. కానీ మీరిక్కడ ఒక పాయింట్‌ని నోట్ జేసుకోవాలి. మూవీ అయితే స్లో ఫేస్‌లో ఉంటుంది. సో, స్లో ఫేస్ మూవీస్ చూడగలం అని అన్న వాళ్ళకి కంపల్సరీగా నచ్చుతుంది. మిగతా వాళ్ళకి నచ్చకపోయే అవకాశాలు గూడా ఉన్నాయి. ఈ 'కథా కమామీషు' మూవీలో అయితే ఎటువంటి అడల్ట్ కంటెంట్ కూడా లేదు. సో, ఫ్యామిలీతో హ్యాపీగా చూసేయొచ్చు. ఇంకా మన లిస్ట్‌లో థర్డ్ మూవీ వచ్చేసి 'ది వామ్ వ్యాలీ'. ఇదొక చైనీస్ మూవీ. ఇప్పుడు తెలుగులో గూడా యూట్యూబ్‌లోనే అవైలబుల్‌గా ఉంది. మీరెక్కడెక్కడో వెతకాల్సిన అవసరం అయితే ఏం లేదు. మరి ఈ మూవీ యొక్క బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే, ఒక వ్యాలీకి శాపం అనేది ఉంటది. సో, ఆ శాపం వల్ల ఆ వ్యాలీకి వెళ్ళిన వాళ్ళందరూ సచ్చిపోతారని నమ్ముతూ ఉంటారు. అయితే ఆ బిలీఫ్స్‌నన్నీ మన హీరో, ఇంకా అతని ముగ్గురు ఫ్రెండ్స్ నమ్మకోకుండా మొత్తం నలుగురు కలిసి ఆ వ్యాలీకి కట్టకట్టుకొని ఎళ్తారు. ఇక వాళ్ళు ఆ వ్యాలీకి వెళ్ళిన తర్వాత ఏం జరిగింది అనేదే స్టోరీ లైన్. ఈ మూవీలో అయితే సీజీ వర్క్ చాలా పర్ఫెక్ట్‌గా ఉంటది. మనల్ని స్టోరీలోకి తీసుకెళ్ళడానికైతే ఎక్కువ టైం అయితే తీసుకోరు. అఫ్‌కోర్స్ మళ్ళీ మధ్యలో కొద్దిగా మూవీ అయితే స్లో అవుతది. అయినా సరే మళ్ళీ క్లైమాక్స్ లోపు మూవీ అనేది పుంజుకుంటది. క్లైమాక్స్ అయితే పర్ఫెక్ట్‌గా. క్లైమాక్స్‌లో ఆ బల్లి యొక్క సీజీ కావచ్చు, అవన్నీ చాలా పర్ఫెక్షన్‌తో నీట్‌గా ఉంటాయి. ఈ 'వామ్ వ్యాలీ' మూవీ రన్ టైమ్ వచ్చేసి కేవలం 1 ½ అవరే కాబట్టి ఒక ట్రైల్ బెయ్యండి. ఇక లాస్ట్ బట్ నాట్ లీస్ట్ 'బచ్చలమల్లి'. హే! ఏంట్రా అందరూ బాలేదంటారు నువ్వు చూస్తే లిస్ట్‌లో యాడ్ చేసావంటరా? మూవీ బావుంటుందండి. అంటే ఫస్ట్ హాఫ్ బావుంటుంది. సెకండ్ హాఫ్‌కొచ్చేసరికి రెగ్యులర్ టెంప్లేట్‌కి రావడం వల్ల చిరాకేస్తది తప్ప, ఆయన యాక్టింగ్ అయితే మాత్రం సూపర్‌గా చేశారండి. అల్లరి నరేష్ గారు యాక్టింగ్ అయితే మాత్రం సూపర్‌గా చేశారండి ఈ మూవీలో. ఈ మూవీ థియేటర్‌లో చూసేంత వర్త్ కాకపోయుండొచ్చండి. బట్ ఇట్ ఈస్ వర్త్ టు వాచ్ ఇన్ ఓటీటీ. వీలైతే ఈ మూవీని ఖచ్చితంగా చూడండి. చూసే ఉంటారని అనుకుంటున్నాను. ఇవండి ఈ 4 ఓటీటీ మూవీ రిలీజెస్. ఇంకా ఉన్నాయి. ఈ వీడియోకి వచ్చే రీచ్ బట్టి ఇంకా నెక్స్ట్ లిస్ట్ కూడా తయారు చేస్తాను. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి, ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని, పక్కనున్న బెల్ ఐకాన్ ఆల్‌లో పెట్టుకోండి. థాంక్ యూ ఆల్. జై హింద్.